నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రం సీజేపీ మధ్య నేడు మరోసారి చర్చలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం. పేపర్ లీకులపై మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నిందితులను శిక్షిస్తామని మరో వీడియో సందేశం. దీక్ష విరమణ విషయంలో ఆరోపణలపై వాంగ్చుక్ ఆవేదన. విమర్శకులను చూసి దేశం సిగ్గుపడుతోందని ఆగ్రహం. విద్యా సంస్థల్లో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యులే బాధ్యులు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్న సీఎం. రాష్ట్రంపై అతి తీవ్రంగా ఉండనున్న ఎలినినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉండొచ్చని అంచనాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ మరోసారి కేంద్రంతో చర్చించనుంది. నిన్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. ఈ భేటీలో తమ డిమాండ్లను కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు చర్చించారు. పలు డిమాండ్లకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పిన సీజేపీ ప్రతినిధులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ఈ మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న చర్చల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జంతర్ మంతర్ సమీపంలో సీజేపీ ఆందోళనల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లను ఇవాళ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. భద్రతా కారణాలతో మెట్రో స్టేషన్లను మూసివేయటం ఇది వరుసగా 4వ రోజు కావటం గమనార్హం. నీట్ పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలు ఉంటాయని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తాజాగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని గురువారం నాటి వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు పంపిన యువతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. थैंक यू फ्रेंड्स. कल देर रात आपसे मिलने का मौका मिल गया. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा. थैंक यू दोस्तों. దీక్ష విరమణ కోసం తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న విమర్శలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్ష పవిత్రతను నిరూపించేందుకు ఎవరి దగ్గరో క్యారెక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలా అని వాంగ్చుక్ ప్రశ్నించారు. ప్రాణాలను పణంగా పెట్టి 26 రోజులు దీక్ష చేస్తే తెర వెనుక ఒప్పందం చేసుకున్నానంటూ నీచమైన విమర్శలు చేసే వారిని చూసి దేశం సిగ్గుపడుతుందంటూ మండిపడ్డారు. 26 రోజుల ఈ దీక్షలో తాను ఏకంగా 11 కిలోల బరువు తగ్గానని, కండరాల శక్తి క్షీణించి శరీర అవయవాలతో పాటు మెదడు కూడా కోలుకోలేని స్థాయిలో దెబ్బతినే స్థితికి చేరుకుందని వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था, मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा. डील करना होता तो क्या 26 दिन भूखे रहना पड़ता है. कितनों ने डील किए हैं, आपने देखा होगा. क्या वो इस तरह से डील करते हैं? क्या मैं आलीशान एयर कंडीशन कमरे में बैठ के डील सौदा नहीं कर सकता था? मुझे यहाँ दिल्ली की गर्मी में बाहर रोड साइड पर बैठकर डील करना पड़ता. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి, రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాలు నిర్వహించిన ప్రొటెస్టు మార్చిలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు మానేసి విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఆరంగర్ కూడలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. షామీర్పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద ఎస్ఐఓ తెలంగాణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు బీఎస్పీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగినా యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, భద్రతా కమిటీలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతను కూడా అప్పగించాలని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఎం సూచించారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ ను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే 3 దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్కు తరలించాలని, తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సాగు భూముల లావాదేవీల పోర్టల్ ధరణిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీకి విస్తృత అధికారాలు అప్పగించింది. పోర్టల్ సాఫ్ట్వేర్ రూపకల్పన నుంచి టెండరు ప్రకటన, బిడ్ల దాఖలు, నిర్వహణాదారుడి ఎంపిక, పోర్టల్లో లావాదేవీలు, పోర్టల్ వెలుపల జరిగిన అనుమానాస్పద లావాదేవీల నిగ్గు తేల్చే బాధ్యతలను అప్పగించింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్పర్సన్ గా కమిటీని ఏర్పాటు చేయగా 3 ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్ను కమిటీలో నియమించారు. ధరణి పోర్టల్లో భూ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ధరణిలో అక్రమాలకు సంబంధించి పలు వేదికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు పలుమార్లు పేర్కొన్నారు. పోర్టల్ బాధ్యతలను ప్రైవేటు సంస్థ నుంచి తప్పించి ఎన్ఐసీకి అప్పగించి భూభారతిగా పేరు మార్చారు. ఈ క్రమంలో భూ అక్రమాలను వెలికితీసేందుకు తొలుత ఫోరెన్సిక్ నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని తీసుకుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో భూ అక్రమాలు, ధరణి పోర్టల్ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘనపై చర్చించింది. అనంతరం సెట్ ఏర్పాటుపై తీర్మానించగా శుక్రవారం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చిన విధానపరమైన నిర్ణయాల్లో లోపాలను, ఇతరత్ర అంశాలను సెట్ ముందుంచింది. వీటన్నిటిపై విచారణ చేపట్టి ఆధార సహితంగా గుర్తించాలంది. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమైంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఈ టెండర్ను పిలవగా బిడ్ల దాఖలు, వాటి మదింపు, టెండర్ కేటాయింపు, డిజైన్, అభివృద్ధి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించి విధానపరమైన లోపాలున్నట్లు అనుమానాలున్నాయి. చట్టబద్దంగా టెండర్ జరిగిందా అనే దానిపై విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థకు సంబంధించి అప్పట్లో దివాలాపరమైన ఆరోపణలొచ్చాయి. వీటి లోపాలకు సంబంధించి బాధ్యులను నిర్ధారించాలని సెట్కు నిర్దేశించారు. అదే సమయంలో సదరు సంస్థలోకి పెట్టుబడులు రాగా ఆ వివరాలేవీ ఆర్బీఐ, ఎస్ఈబీఐ వద్ద నమోదు కాకపోవడం వంటి వాటిపైన విచారించనున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ సందర్భంగా అనధికారిక లావాదేవీలు, పోర్టల్ భద్రతకు భంగం కలిగించి, సున్నితమైన భూయాజమాన్య హక్కులకు నష్టం కలిగించి ఉంటారనే కోణంలో విచారించనున్నారు. పోర్టల్లో లావాదేవీల రుసుం చెల్లింపుల గేట్వేలో లోపాలుండడం, నిబంధనల ప్రకారం రుసుం ప్రభుత్వానికి జమ కాకపోవడం వంటి లోపాలు వెలుగుచూశాయి.
ధరణి వెలుపల జరిగిన లావాదేవీలతో పలువురికి లబ్ధి చేకూరడం, అధికారిక పని గంటలు ముగిశాక కార్యాలయాల బయట లావాదేవీలు జరగడం, ఆడిటింగ్ లేకపోవడం, పోర్టల్లోకి లాగిన్ అయిన ఆధారాలేవీ లేకుండా చేసిన అంశాలపై విచారణ చేపట్టనున్నారు. వీటన్నింటినీ పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని విచారణ సంస్థలకు సెట్ సిఫార్సు చేయనుంది. విచారణ కమిటీకి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ విభాగాలు అందించాలని ఆదేశించింది. అవసరానికి అనుగుణంగా ఫోరెన్సిక్, టెక్నికల్ ఏజెన్సీలు, డొమైన్ ఎక్స్పర్ట్ల సహకారం తీసుకునేందుకు వారిని నియమించుకునే అధికారాలను కల్పించింది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు అందజేయాలని, పోర్టల్ భద్రతకు సంబంధించి అవసరమైన సిఫార్సులు చేయాలని సెట్ను ప్రభుత్వం ఆదేశించింది. పోర్టల్ అక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కమిటీకి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏసీబీ డీజీ చారు సిన్హా చైర్పర్సన్ గా వ్యవహరించనున్నారు. పోలీస్ శాఖ నుంచి ఐపీఎస్ అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, సైబర్ సెక్యూరిటీస్ ఎస్పీ హర్షవర్ధన్, ఐఏఎస్ అధికారులు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, భూ పరిపాలనా విభాగానికి చెందిన సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఉట్నూరు ఐటీపీఏ పీఓ మందా మకరంద్లు ఉన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు చెందిన ఓ సాంకేతిక నిపుణుడిని నియమించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లోని 4 ప్యాకేజీలకు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం లభించిన బిల్లులు పాస్ చేసే ముందు పనికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. థర్డ్ పార్టీతో పరిశీలింపజేసి హైపవర్ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారుకు చెల్లించాలని ఆదేశించింది. ప్రతి పనిని గుత్తేదారు చేశారా లేదా నిర్ధారించుకోవడం, జాప్యానికి కారణం గుత్తేదారుది కాదు అని రూఢీ చేసుకోవడం సహా పలు నిబంధనలతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నీటిపారుదల శాఖ కార్యదర్శికి అంతర్గత మెమో పంపారు. 2 రోజుల క్రితం పంపిన ఈ మెమో నీటిపారుదల శాఖలో సంచలనం సృష్టించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించి చెల్లించే బిల్లులపై సర్కారు మరింత పారదర్శకంగా ముందుకెళుతోంది. కాంట్రాక్టు ఒప్పంద నిబంధనలు, టెండర్ ప్రక్రియ, పనుల్లో జాప్యం, పెరుగుతున్న వ్యయం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 3 దశాబ్దాల క్రితం జారీ చేసిన జీవో 94లో మార్పులు చేసేందుకు ఇటీవలే ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. తాజాగా సవరించిన అంచనాకు ఆమోదం తెలిపినా గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులో నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 7, 11, 15, 17వ ప్యాకేజీల సవరించిన అంచనాలకు ఈ నెల 17న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖజానాపై అదనంగా 2,353.38 కోట్ల రూపాయల భారం పడింది. 2016లో ఈ 4 ప్యాకేజీల పనులకు ఒప్పందం జరగ్గా భూసేకరణలో ఆలస్యం, ఎన్జీటీలో కేసులు తదితర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది. 10 ఏళ్లైనా ఇంకా పనులు పూర్తి కాలేదు. ఒప్పందం ప్రకారం జరగకపోవడంతో పెరిగిన ధరల వర్తింపు, అదనంగా పనిచేయాల్సి రావడం, జీఎస్టీతో సహా పెరిగిన పన్నుల భారం వల్ల భారీగా అంచనాలు పెరిగాయి. రెండేళ్లుగా ఆర్థిక, నీటిపారుదల శాఖల చుట్టూ తిరిగిన తర్వాత సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇందులో ఏదుల వద్ద ఉన్న వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి వట్టెం వద్ద ఉన్న వెంకటాద్రి రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లే మార్గంలోని సొరంగానికి సంబంధించిన 7వ ప్యాకేజీలో 918 కోట్ల రూపాయలు పెరిగింది. వెంకటాద్రి రిజర్వాయర్లో మట్టికట్ట నిర్మాణానికి సంబంధించిన 11వ ప్యాకేజీలో 682.75 కోట్ల రూపాయలు పెరిగింది. కురుమూర్తిరాయ రిజర్వాయర్ మట్టికట్ట నిర్మాణానికి సంబంధించిన 15వ ప్యాకేజీలో 491.85 కోట్ల రూపాయలు, ఉదండాపూర్ రిజర్వాయర్ మట్టికట్ట నిర్మాణానికి సంబంధించిన 17వ ప్యాకేజీలో 260.78 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ పెంపునకు మంత్రివర్గ ఆమోదం లభించడంతో ఇక మిగిలింది బిల్లుల చెల్లింపే అని నీటిపారుదల శాఖ భావించింది. అయితే చెల్లింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన నోట్ నీటిపారుదల శాఖను ఆశ్చర్యపరిచింది. అదనంగా చేయాల్సి వచ్చిన పని, చేసిన పనిని సంబంధిత ఇంజనీర్లు నిర్ధారించి పంపడం, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ, హైపవర్ కమిటీ ఆమోదం లభించగానే చెల్లించేవారు.
ఇప్పుడు చేసిన పనిని నిర్ధారించుకున్న తర్వాతనే బిల్లులు చెల్లించాలని సీఎస్ స్పష్టం చేశారు. మళ్లీ పెరుగుదల లేకుండా నిర్దిష్ట కాలంలో పనిని పూర్తి చేస్తామని, గుత్తేదారు నుంచి అండర్టేకింగ్ తీసుకుని అనుబంధ ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం జాప్యానికి కారణం గుత్తేదారుది కాదన్న నిర్ధారణ జరిగిన చోటే చెల్లించాలని, పన్నులు డ్యూటీలు ఎక్కడైతే వర్తిస్తాయో అక్కడే ఇవ్వాలని పేర్కొనడంతో పాటు మళ్లీ హైపవర్ కమిటీ ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. తాజాగా సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఏం చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ ముళ్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మరింత దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఆగస్టు 3న ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనున్నందున జూలై 30 లోపు అర్హులైన ప్రతి ఓటరు నమోదు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పేదల ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూడాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతిరోజు ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షిస్తూ అత్యంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎల్నినో పడగ రాష్ట్రంపై అమిత ప్రభావం చూపనుంది. ఇప్పటికే లోటు వర్షపాతం కళ్లకు కడుతోంది. ఈ వర్షాకాలమే కాకుండా మరికొన్ని నెలలు కూడా రాష్ట్రంలో ప్రభావం ఉంటుంది. ఈ మేరకు ఇన్కాయిస్, ఐఎండీ, పూణే సంస్థలు ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పలు వివరాలు వెల్లడించాయి. సెప్టెంబర్తో వానాకాలం ముగిసిపోయినప్పటికీ వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని ఇన్కాయిస్ పేర్కొంది. తాజా అంచనా ప్రకారం అక్టోబర్, డిసెంబర్లలో తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరగనున్నాయని వెల్లడించింది. విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేసింది. సాగు, తాగునీటి లోటు ఏర్పడనుందని, బోర్లు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావంతో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, రైతు కూలీల ఆదాయమూ తగ్గుతుందని ఇన్కాయిస్ వెల్లడించింది. చేపలు, రొయ్యల రంగాలపై ఆధారపడే వర్గాల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల సతీమణులు లోక్ భవన్లో సందడి చేశారు. లోక్ భవన్ విశిష్టత, దాని చారిత్రక నేపథ్యాన్ని గవర్నర్, ఉప కార్యదర్శి వారికి వివరించారు. జానకి శుక్లాతో 50 మంది ఐపీఎస్ అధికారుల భార్యలు ప్రత్యేకంగా సమావేశమై అసోసియేషన్ నిర్వహించే సంక్షేమ, సామాజిక సేవా కార్యక్రమాలను చర్చించారు. అధికారులు అంకిత భావంతో సేవలందించడం వెనుక వారి భార్యల త్యాగం ఎంతో కీలకమన్న శివప్రతాప్ శుక్లా, ఐపీఎస్ అధికారుల సతీమణులు కూడా పరోక్షంగా దేశసేవలో భాగస్వాములేనని కొనియాడారు. అధికారుల కుటుంబాలు సంక్షేమంతో పాటు సమాజ సేవ, మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారిపై దేవుడు పగబట్టాడా అనిపిస్తోంది ఈ కథ వింటే. 7 ఏళ్లు వయసున్న ఆ చిన్నారి పుట్టిన 3 నెలలకే తల్లిని కోల్పోయింది. మరో 3 ఏళ్లు తిరగకుండానే తండ్రి దూరమయ్యాడు. అప్పటి నుంచి అన్నీ తానై ఆ పాప ఆలనాపాలన ఆ చిన్నారి నాయనమ్మ చూడసాగింది. కానీ విధి ఆ చిన్నారిని మరోసారి వక్రీకరించింది. నడుము నొప్పి వస్తుందని ఆసుపత్రిలో చూపించగా అమ్మాయికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కోసం 2 లక్షల రూపాయలు అవసరమవుతాయని చిన్నారి నాయనమ్మ అమృతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాహీపేటకు చెందిన చిన్నారి మనూష కన్నీటి గాథ ఇది. నెలవారీ పింఛనుపై ఆధారపడి బతికే ఆ పెద్దావిడ ప్రస్తుతం ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. దాతలు సాయం చేసి తన మనవరాలి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటోంది.
పుట్టినప్పుడు 3 నెలలకే చనిపోయినాక నేనే చదువుకుంటే ఇంతవరకు వచ్చిన. ఇప్పుడు అమ్మాయికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. నాకు ఆరం కాకుంటుండి నిన్న అమ్మాయికి మళ్ళా పలాని దాఖలు పొమ్మంటే ఇడికి వస్తే డబ్బులు ఎవరికైనాయి. సారేమన్నాడంటే డబ్బులు కట్టాలి అన్నాడు. ఏదో ఒక అమ్మాయి దగ్గర కాలేజీ మొక్కి నిన్న తెచ్చి 90,000 కట్టినా. ఇక టాబ్లెట్లు ఇస్తున్నారు. మళ్ళా రేపు ఆపరేషన్ చేస్తారంట. మాకు ఆ డబ్బులు లేవు, ₹1 లేదు. మేము బతకనికినే కష్టం ఉన్నది. అమ్మాయిని పెద్దగా చేసిన వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు ఎవరు లేరు, కేవలం వాళ్ళ నాన్నమ్మ మాత్రమే చూసుకుంటుంది. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండడం వలన ఆపరేషన్ చేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్తారు. ఆమెకేమో భూమి కానీ ఏ రకమైన ఆస్పాసు లేదు. ఆమె వాళ్ళ నాయనమ్మని వాళ్ళ దగ్గర వీళ్ళే అప్పు తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు కొంత డబ్బులు కట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆ సర్జరీకి సరిపోతాయని అనుకోవట్లేదు. ఇంకా ఎవరైనా దాతలు సాయం చేస్తే కానీ ఈ అమ్మాయి ఆరోగ్యం కుదిటపడి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్లోని హార్డ్వేర్ దుకాణంలో సినీ ఫకీలో యజమానిని బురిడీ కొట్టించి స్కూటీ ఎత్తుకు వెళ్లిన వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని వనస్థలీపురానికి చెందిన రమేష్ ఈ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు గతంలో పలు దొంగతనాలకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 11 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతడు అంతర్రాష్ట్ర అటెన్షన్ డైవర్షన్ మరియు ప్రాపర్టీ అఫెండర్ అండ్ చీటర్. ఇతని మెయిన్ ఏమో ఏంటంటే అమాయకులను, ఆటో డ్రైవర్లను లేకపోతే షాప్ వాళ్ళను కస్టమర్ అని చెప్పి నమ్మించి వాళ్ళ షాప్లోకి పోయి వాళ్ళ షాప్లో మెటీరియల్ కొంటా అని చెప్పి నమ్మించి ఎప్పుడైతే వాళ్ళు నమ్మగలుగుతుందో వారి యొక్క ఫోన్లు లేదంటే వాహనాలు తస్కరించి ఆ ఫోన్ల ద్వారా ఫోన్పే, గూగుల్ పేని యూజ్ చేసి వారి యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు ఇతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేకపోతే పెట్రోల్ బంకు ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి పోయి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. ఈరోజు ఇతని వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, ఇవే కాకుండా 2 వెహికల్, హోండా యాక్టివా వెహికల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇరాన్పై భీకర దాడికి అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో ఇరుపక్షాలు యుద్దం ముగింపుపై తీవ్రంగా చర్చిస్తున్నాయని తెలిపారు. చర్చల నేపథ్యంలో భీకర దాడికి దిగే పరిస్థితులు రాకపోవచ్చని ఓవల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్దానికి ముగింపు పలికే ఒప్పందం కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో యుద్దాన్ని త్వరగా ముగించాలన్న ఒత్తిడి తనపై లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల గురించి తర్వాత ఆలోచించవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను పేల్చివేస్తానని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ చర్యలను యుద్ధనేరంగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానాన్ని దాటవేశారు. ఇరాన్ జలాల్లో దాడికి గురైన మొజాంబిక్ జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్ దిశలోని 28 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. దాడి ఘటనను ధృవీకరించిన ఎంబసీ సిబ్బంది భద్రత కోసం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిస్థితులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించింది. అయితే దాడికి గల కారణాలు, నౌక ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. త్రినాథరావు దర్శకత్వంలో హవీష్, కావ్య థాపర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను రెడీ చిత్రం విడుదలకు సిద్దమైంది. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, నిఖిల నిర్మించారు. హైదరాబాద్లోని సారథి స్టూడియోలో కొంచెం కొంచెం అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు బాబీ, వారణాసి చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై కోనేరు సత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హవీష్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఈ సాంగ్తో తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం విశేషం.